మామ అందరికీ నమస్తే. ఎట్లున్నారు మామ? ఈరోజు అయితే డే 91 కూడా వచ్చింది. సో డే 91లో ఈరోజు ఏంటంటే మనది మొత్తానికి ఈరోజు ఏం చేస్తున్నామంటే చెస్ట్ డే మామ. చెస్ట్ డే వేస్తున్నాం ఈరోజు అయితే. సో చెస్ట్ డే గట్టిగా వేసేద్దాం. సో బాడీ అనేది చాలా చేంజ్ అయింది మామ 91 డేస్లో. సో చూసారు కదా మామ, మొత్తానికి బైసెప్స్ అన్నీ బయటికి వెళ్తున్నాయి ఏడుగాడికి. ఇక మొత్తం అట్లా చూస్తున్నాం, ఇక అద్దంలో చూస్తాం కదా మామ. ఇక సో మొత్తానికి మన బాడీ మాత్రం చేంజ్ అయిపోయింది మొత్తం. నాకు కావాల్సింది కూడా ఇదే మామ, అసలు వేరే వేరే అయిపోతుంది మొత్తం. సో నాకైతే ఫుల్ హ్యాపీ మామ. ఇంకా అసలు క్రేజీ కావాలి మనం. సో చేసేద్దాం, స్టార్ట్ చేద్దాం పట్టు మామ. ఫస్ట్ వేరియేషన్ అయితే ఇప్పుడు ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ మామ. సో ఇది కూడా నేనైతే 4 సెట్స్ అయితే వేస్తున్నామమ్మ. సో రేపటి నుంచి కొంచెం ముందే వచ్చి 5 సెట్స్ వేద్దాం అనుకుంటున్నా ఇక రేపటి నుంచి మళ్ళీ. సో రేపటి నుంచి అంటే ఇక మళ్ళీ నెక్స్ట్ వీకే స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ మండే నుంచి 5 సెట్స్ వేద్దాం అమ్మ నీట్గా. అసలు క్రేజీ కావాలి. సో మొత్తం లీనింగ్ అంటే రెప్స్ ఎక్కువ లేపాలి మామ. సో రెప్స్ ఎక్కువ లేపితేనే మనం లీన్ అవుతాం. సో బల్క్లో అట్లా తక్కువ వేయాలంటే రెప్స్ తక్కువ వేసుకొని వెయిట్స్ ఎక్కువ వేయాలి. సో ఇలా వెయిట్స్ తక్కువ వేసుకొని రెప్స్ ఎక్కువ లేపాలి. క్రేజీ అవుతాం మామ, చెప్తున్నా కదా. సో మామ ఇప్పుడైతే మనం బటర్ఫ్లైస్ అయితే వేస్తున్నాం. సో బటర్ఫ్లైలో కూడా 4 సెట్స్ వేయాలి మామ. సో దీంట్లో 4 సెట్స్లో నేనైతే 15 రెప్స్ దాకా లేపుతున్నా. 20 వేయనికి ట్రై చేస్తున్నా మామ. సో మీరు కూడా రెప్స్ ఎక్కువ లేపనికి ట్రై అయ్యండి మామ. లీన్ అవుతున్నాం కదా మనం. సో లీన్ అయ్యేటప్పుడు రెప్స్ ఎక్కువ లేపనికి ట్రై చేయాలి ఎప్పుడైనా. సో నేనైతే 4 సెట్స్ వేస్తున్నా. నెక్స్ట్ వీక్ నుంచి 5 సెట్స్ వేద్దాం అనుకుంటున్నా మామ. సో ఏది వేసినాం మనం చెస్ట్ పైన వాడాలి. ఇప్పుడు చెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఫీల్ కాండి మామ చెస్ట్ పైన. సో చెస్ట్ పైన ఫీల్ కాండి, పడాలి. వెయిట్ కరెక్ట్ పడితేనే క్రేజీ అవుతుంది. చేంజెస్ కనబడుతుంటాయి ఒక 2-3 మంత్స్లో. సో మామ ఇప్పుడైతే మనం కేబుల్ ఫ్లైస్కి వచ్చేసాం. కేబుల్ ఫ్లైస్లో కూడా నేనైతే 4 సెట్స్ అయితే వేస్తున్నా. సో మీరు కూడా 4 సెట్స్ వేయండి. ఎక్కువ వేసిన ప్రాబ్లమే లేదు, ఇంకా హ్యాపీయే. సో ఏంటంటే నేనైతే 15 to 20 రెప్స్ దాకా లేపనికి ట్రై చేస్తున్నా మామ. 15 అయితే పక్కా వేస్తున్నా. సో స్లోగా వేయండి మామ. వెయిట్ మాత్రం క్రేజీ పడాలి చెస్ట్ పైన. సో మామ ఇప్పుడైతే మనం షోల్డర్ ప్రెస్కి వచ్చేసాం. సో డంబుల్ ప్రెస్ అనమాట ఇది షోల్డర్లో. సో ఇది ఏంటంటే మామ 4 సెట్స్ అయితే పక్కా వేయాలి. ఇది కూడా ప్రతి వేరియేషన్ 4 సెట్స్, ఇంకెక్కువ సెట్స్ వేయడానికి ట్రై చేయండి. సో దీంట్లో కూడా నేనైతే 15 to 20 రెప్స్ లేపుతున్నా మామ. వెయిట్ తక్కువ వేసుకున్నా సరే రెప్స్ ఎక్కువ లేపనికి ట్రై అయ్యండి మామ. క్రేజీ అవుతాం. 3 months ఆగండి అంతే. కరెక్ట్ వేయండి, మస్తు పడుతుంది వెయిట్. సో ఇప్పుడు లాటరల్ రైస్కి వచ్చేసామమ్మ. లాటరల్ రైస్లో కూడా మనం 4 సెట్స్ చేస్తున్నాం. సో ప్రతి వేరియేషన్ 4 సెట్స్ చెప్పినా కదా ఇంతకుముందు కూడా. సో ఏంటంటే మామ స్లోగా వేయండి అంతే. వెయిట్ మనకు ఇట్లా ఫీల్ కావాలి మనం షోల్డర్ పైన కూడా. రెప్స్ ఎక్కువ లేపడానికి ట్రై అయ్యండి మామ. రెప్స్ అయితే 4 సెట్స్ వేసిన రెప్స్ ఎక్కువ లేపడానికి ట్రై అయ్యండి అంతే. ఇప్పుడైతే మనం ట్రైసెప్స్కి వచ్చేసినాం. ట్రైసెప్ ఎక్స్టెన్షన్ మామ ఫస్ట్ అయితే. సో దీంట్లో కూడా 2 వేరియేషన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మనం 4 సెట్స్ అయితే వేయాలి మామ, అస్సలు తప్పదు. సో స్లోగా వేయండి మామ. వెయిట్ క్రేజీ పడాలి. షోల్డర్ కాడికి లేపండి, కిందకి దించండి. సో అట్లయితేనే మస్తు పడుతుంటుంది. చూసి కరెక్ట్ వేయండి మామ. సో ఇప్పుడు ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అయితే వేస్తున్నాం మామ. సో ఇది కూడా స్లోగా వేయండి. 4 సెట్స్ అయితే వేయండి. రెప్స్ ఎక్కువ లేపనికి ట్రై అయ్యండి మామ. లీన్ అవుతున్నాం కదా, రెప్స్ ఎక్కువ లేపనికి ట్రై చేయండి. షేప్స్ వస్తాయి బయటికి పక్కా. నేను 100% చెప్తున్నా. 3 monthsలో వేరే అయిపోతారు మీరు. అసలు ఇంకా క్రేజీ అవుతాం మనం. ఇంకా అసలు వీడియోస్ షేర్ చేయండి మీ దోస్తులకి, అందరికి వేయండి మామ. అసలు వేరే అయిపోదాం మనం ఇక. సో ఇక మళ్ళా కలుద్దాం రేపు. సీ యూ మ్యాన్. రేపైతే డే 92. చలో మామ.